సో అండ్ మీరు అన్నట్టు నిజమే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది, తర్వాత ఒక ఆర్టిస్ట్ జన్మ వస్తుంది. ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ పుణ్యం చేసుకుంటేనేమో అందరూ అభిమానించిన ఆర్టిస్ట్గా మనం ఎక్కువ సంవత్సరాలు మనం ఇండస్ట్రీలో నిలవగలుగుతాం. అండ్ దట్స్ యువర్ ది ప్రూఫ్. చెప్తున్నాను కదా, నేను నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం పక్కన సమయరా ఉంది, ఆమెను ఇంప్రెస్ చేసుకోవచ్చు, నేను కొత్త అమ్మాయి కదా, సో ఆమె నంబర్ వచ్చేస్తుంది కదా, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా చెప్తున్నాను, యూ డోంట్ లుక్ రియలీ ఏమంటారు, అరే 50+ అది కాదన్నా చెప్తున్నాను 24 years బ్యాక్ నుంచి చూసుకుంటే లైక్ గుడ్ సైడ్ ఆఫ్ 30s అన్నట్టుగానే అనిపిస్తుంది. కూల్, నైస్. సో మీరే అన్నారు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అసలు మామూలుగా మొన్నటి వరకు నేను చూసిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తే వీడిని చూడడానికి నేను 250 రూపాయలు ఇవ్వాలా, నేనే వెళ్ళాను సినిమాకి, ఆల్రెడీ నేను వేరే దాంట్లో చూస్తున్నాను కదా అని చెప్పేసి. సో మీరు చాలా చేశారు, అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి డాన్సర్గా అయ్యారు, తర్వాత యాక్టింగ్ చేశారు, కమెడీగా చేశారు, టీమ్ లీడర్గా చేశారు, ఈగగా కూడా మారారు. సో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఫేస్ని ఎలా డీల్ చేస్తున్నారు? డీల్ అంటే ఏం లేదు, నాకు యాక్చువల్గా ఒక ఎక్స్పీరియన్స్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది అంటారు కదా. సో నేను అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు, మేము ఎక్కువగా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఇది అని కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, డోంట్ వరీ అబౌట్ యువర్ రిజల్ట్ అండి, ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, మీకు అప్పుడు కిక్ వస్తుంది, మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేసి దాని టెన్షన్ పడి ఇవన్నీ పెట్టుకోకండి అన్నది నాకు బాగా ఎక్కింది. కరెక్ట్ కదా, ఇది మన మహాభారతంలో కూడా కర్మ కరో ఫల్కి ఇచ్చా మత్ కరో అనేది ఒకటి ఉంటుంది, పని చేయి ప్రతిఫలం ఆశించకు, కృష్ణ భగవాన్ అంటారు. సో మరి కృష్ణ భగవాన్ గారితో పెట్టారు, కృష్ణుడు చెప్పిన దానికి. సో అదే కృష్ణ భగవాన్ గారు చెప్పారు కదా అంటున్నా. ఓకే, సో బాంబేలో పనిచేసి వచ్చినా బాగానే ఉంది, టచ్ రూట్స్ మాత్రం తెలుగువే. సో అట్లా మనం ఏమొద్దు ఎలా అనుకునే టెన్షన్ పెట్టుకునే కంటే ఇప్పుడు ఏంటి, ఇది ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఈ వర్క్ నేను చేస్తున్నానా లేదా, యాక్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వరకు చేసుకొని ఓకే ఈ రోజుకి హ్యాపీ వెళ్ళిపోయాము, నెక్స్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ కరెక్ట్ చేస్తున్నామా, మనం అన్ని సెట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటూ. సో అంతే తప్ప మనకు ఒక ప్లానింగ్ పెట్టుకొని ఇది ఇలా అనేది ఇంకా చేస్తున్నాం, అవి ఉన్నా కూడా దాని మీద టెన్షన్లు పెట్టుకొని మైండ్ పాడు చేసుకోకుండా ఈ ప్రాసెస్లో వెళ్తున్నాం. ఈ ఫేజ్లో ఉండి ఇన్ని ఫేజెస్లో అన్ని చూసారు ఇప్పుడు చాలా వరకు. డాన్సర్గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మీకు ఉంది ఒకటి, యూర్ ఆల్సో ఒక డాన్సర్, డైరెక్టర్గా, ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్గా, 24 hours 10 hours కూడా సినిమా తీసిన రోజులు ఉన్నాయి. అంటే నేను యాక్ట్ చేశాను, బట్ సమ్మన్ ఎల్స్ డైరెక్టెడ్. కల్లాడ సాయికృష్ణ లో మన శివ డైరెక్ట్ చేశారు దానికి 10 hours ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ విత్ 4 cameras సెటప్. సో అదే ఇన్ని ఫేజులు చూసిన మీరు, విచ్ ఫేజ్ డూ యూ థింక్ ఇస్ ది అబ్బా చాలా బాగుంది అండ్ ఈజీ హార్డ్ అనిపిస్తున్న ఫేజ్ ఏది ఇన్ని ఫేజెస్లో? ఈజీ అనేది మాత్రం యాక్టింగ్ బ్రో. వెళ్ళామా, మేకప్ వేసుకున్నామా, యాక్ట్ చేసామా, చెప్పింది చేసామా, మన చెక్ తీసుకున్నామా, వచ్చామా. వాళ్ళు చెప్పింది చేయడం వేరు, మనం క్రియేటివ్గా చేసుకోవడం అనేది యాంకరింగ్. ఈజీ అనేది యాక్టింగ్, ఎంజాయ్ చేశాను అనేది యాంకరింగ్, టఫ్ అనేది డైరెక్షన్. ఎందుకంటే కొన్ని కోట్ల మందిని ఇంప్రెస్ చేయాలి. డైరెక్షన్ అంటే 24 craftsలో ఉన్న అందరినీ మనం ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనకు కావాల్సింది తీసుకోగలగాలి. సో ఇట్స్ వెరీ టఫ్. అంటే అందరికీ ఒక క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, మన దానిలోకి తీసుకురావాలి, మన వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ మన పని చేయించుకోవాలి. ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. బట్ ఎంజాయ్ చేస్తూ చేసేది అంటే యాంకరింగ్, ఎందుకంటే వీఆర్ ద కింగ్స్ దేర్. యాజ్ యునో మనం యాంకర్స్ లాగా మనకు ఒక ఫిక్స్డ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, మనం అక్కడ మాట్లాడిందే అక్కడ అన్నట్టుగా ఉండేది యాంకరింగ్. దట్ ఐ లవ్ ఇట్. యాక్టింగ్ ఏంటంటే సరే మీరు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మీరు అన్నట్టు ఇడ్లీ వడ దోశ ఏం కావాలి చెప్పండి, మా దగ్గర ఏ రసం కావాలి ఇచ్చేస్తాం, కూర్చో దేతే జీ అన్నట్టు. సో వాళ్ళు చెప్పింది మనం చేసి ఇచ్చేస్తే హ్యాపీ, అది కూల్, రిలాక్స్గా చెప్పింది చేయడం వరకే. సో బట్ డైరెక్షన్ ఈజ్ వెరీ టఫ్ కదా ఆ ఫేజెస్లో అన్నిటిలో. వెరీ టఫ్. Samara, don't feel lost. I have a question for you. So in between, I have some reserved questions for you also. So don't feel lost. So when did this acting kida started in you? Like when did you decide to become an actress? So when I was in school, I used to watch a lot of movies. You look like you're still in school actually. Okay. Few years back when I was in school. Few years back. Okay. Adding to that. Okay. Smart. Manchi heroine pattukunnaru.
So I used to watch a lot of movies, and I remember this movie I was watching, Dokudu. ఓ దూకుడు. Yeah, and then in that Mahesh Babu Samantha is film. looking so cute, and she's dancing with such a good-looking hero, Mahesh Babu garu. Okay. And I was like, I So you also already want to do imagined this. you imagined yourself in Samantha. I also want to do this. Okay. So that gave a small start. I used to be in plays and stuff when I was in school. Mm-hmm. So that also added to it. Then I did acting training once I was done with graduation. Oh, you did your acting course from? Yes, from Anupam Kher's Actor Prepares. And after that, Trained by professional. Wow. Yeah. And then once this movie was going to start, I was asked to improve Telugu. So I went to Annapurna's film school as well. So I got a bit of training. దూకుడు చూసి దూకేసా. Yeah, so that's where I think the Kida started. Because, yeah, it was, Samantha was looking very cute. And I was like, I need to do this. Okay, we'll come to the next reserved question for you. We'll shift to Abhiyan again. So since we were talking about Kida, అన్న ఆ ఈగ స్టోరీ ఏంది? లైక్ మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్చర్ చూసాను నేను, ఈగ సూట్ వేసుకొని. అది ఏంది? అది ఎప్పుడు లైక్ యాక్చువల్గా ఏమైందంటే ఇది చాలా మందికి తెలియని విషయం. అవునా? ఒక ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ అడిగాను. Yes. రాజమౌళి గారి ఈగ మూవీ జరుగుతున్నప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఒక పని చేద్దాం అని సెపరేట్ డిఫరెంట్ ఐడియాస్ త్రో చేస్తున్నాం. నేను ఆ క్రియేటివ్ టీంలో ఉండే అన్నట్టు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దామని. ఐ బ్రాట్ వన్ వెంట్రిలాక్విస్ట్. ఓ ఆయన మాట్లాడితే ఆయన జస్ట్ ఈగ సౌండ్ భలే చేస్తారు అంటే అప్పుడు ఫస్ట్ ఇంకా అసలు జనాల ముందుకి రాకముందు మాకు డైరెక్టర్ గారు రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో ఈగ మాట్లాడడం ఉండదు, మీరు వేరే సినిమాలో చూసినట్టు ఎక్స్పెక్ట్ చేయకండి, అదేదో డైలాగ్ చెప్తుంది, రే నేను చంపుతాను రా, ఇవన్నీ ఉండదు, జస్ట్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈగ కూడా మాట్లాడితే ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ ఇప్పుడు ఈగ కూడా డైలాగులు రాయాలి, డబ్బింగ్ చెప్పించాలి. సో ఇది ఎందుకులే అని చెప్పేసి సో వెంట్రిలాక్విస్ట్ ఇవన్నీ వచ్చారు. బట్ ఇంకేదన్నా చేయాలంటే నేను అన్నాను, సార్ ఒక లైవ్ లైక్ ఒక 6 feet మాస్కెట్ ఒకటి చేద్దామండి, మన ఈ బట్టల షాప్ ముందట మాస్కెట్ లాగా బాడీ సూట్ వేసుకొని అలాంటిది ఒక ఈగ మాస్కెట్ చేద్దామని చెప్తే, ఈ ఐడియా ఏదో బాగుంది, రెఫరెన్స్లో ఉన్నాయంటే నేను పంపించాను రెఫరెన్స్. మీరు అప్పుడు రాజమౌళి గారి టీంలో ఉన్నారా? అప్పటికి ఇంకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వలేదు. బట్ మమ్మల్ని మీరు వెళ్ళి సలహాలు ఇచ్చేంత దగ్గరగా ఉన్నారంటే ఫ్యామిలీ అంటే నేను అంతకుముందు చేసిన ఒక పర్ఫార్మెన్స్కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను పిలిపించి యమదొంగ నుంచి నా ట్రావెల్ వాళ్ళతో. ఓకే, యాంకరింగ్ చేశారు మీరు అక్కడ? నాట్ కరెక్ట్ యాంకరింగ్ అని చెప్పలేము, ఆడియో ఫంక్షన్ కి క్రియేటివ్ ఏం చేయొచ్చు అని. నేను ఇక్కడ నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్, మీరు అక్కడ క్రియేటివ్ అంటే ఇది కొంచెం తెలివి ఉన్నదిలే అన్నట్టుగా పిలిచి యమదొంగ టైంలో ఏదన్నా చేద్దామని చెప్పి పిలిపించారు. ఛత్రపతి టైంలో నన్ను పర్ఫామ్ చేయించారు. ఓకే, సో అప్పుడు డాన్స్ ఇమిటేషన్ అది అక్కడ చేశాను ఛత్రపతి దాంట్లో ఫంక్షన్లో. సో అలా వాళ్ళతో నా పరిచయము, వీడికి కొంచెం కొత్త థాట్స్ ఉన్నాయని చెప్పేసి పిలిచి, మన మీటర్లో ఉన్నాడు పిల్లోడు అని చెప్పి పిలిచి అట్లా చేస్తున్న తరుణంలో దాన్ని మాస్కెట్ ఐడియా ఇచ్చిన తర్వాత ఎవరు సూట్ అవుతారు నేను ఆ టైంలో ఏదో వేరే జాబ్ పని మీద అవుట్ ఆఫ్ కంట్రీ అది ఉన్నాను. కట్ చేస్తే బలగం వేణు ఆ గెటప్ వేణుకే ఇచ్చి ఆడియో ఫంక్షన్ లో మనోడే అదంతా ఉంది. నేను కాదు, నేను ఇంకోసారి వేసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే వేణు అయ్యాడు, ఇది అయిపోయింది ప్రాసెస్, భలే సెట్ అయింది వేణుకి అనుకున్నామా. ఎంత అయిపోయిన తర్వాత ఒక మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్లో సురేష్ బాబు గారు, రాజమౌళి గారు, నేను ముగ్గురం కలిసి ట్రావెల్ చేయాలి ఇక్కడ నుంచి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మాస్కెట్ వేసుకొని ఆడియన్స్లో కొంచెం హల్చల్ చేయాలి. నాకన్నా నువ్వైతే కొంచెం నీకు ఐడియా నీదే కాబట్టి నువ్వైతే కొంచెం యాక్టివ్గా ఉంటావు, మాకు వేరే వాళ్ళు ఎవరు నమ్మకం లేదు, వేణు ఈజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్, సో ఈసారి నువ్వు ప్లాన్ ఐడియా నీదే కాబట్టి ఇంకా నువ్వు ఆ స్పాంటేనియస్ క్రియేటివిటీ కూడా ఇంకెక్కువ యాడ్ అవుతుంది, చేయొచ్చు. ఇంకా అది పట్టుకొని డాన్సులు చేయడము క్రౌడ్తోని అన్ని, అంటే లోపల ఉన్నది ఎవడో తెలియదు అక్కడ వాళ్ళకు కూడా. సో అలా
అంటే రాజమౌళి గారి మాస్కెట్ వేసుకున్న వేణు డైరెక్టర్ అయ్యాడు, నేను డైరెక్టర్ Wow. అయ్యాను. అది ఎక్కడుందన్నా, అది ఎక్కడుందా, మస్కట్ ఎక్కడుంది చెప్పన్నా ప్లీజ్. మస్కట్ సరే, మాస్కట్ ఎక్కడుందన్నా? ఏమో మరి ఉండొచ్చు ఆస్బెస్టస్ కాలనీ దగ్గర అక్కడ ఆఫీస్ ఉంది కదా మనది, అక్కడ అక్కడ ఉండొచ్చు ఇంకా. వెతికి మరి స్టోర్ రూమ్ లో అది తీసుకుంటా నేను. సో అది మంచి కోఇన్సిడెన్స్ అది. ఓకే, బరువుండేనా అది? ఈ హెడ్ పైన హెల్మెట్ ఒకటి బరువు ఉండేది, మిగతా అంతా లోపల ఫుల్ ఉక్కబోసి. ఆ స్టేడియంలో ఎండలో ఎట్లా ఉంటది, నన్ను పక్కన నోయల్ పట్టుకొని తిప్పుకుంటూ పోతున్నాడు, ఎందుకంటే కొన్నిసార్లు కనిపించదు కదా. అవును సో అవును. నోయల్ పట్టుకొని ఓకే, ఏమో సార్ నాకు కనబడదు. అలా అదొక ఎక్స్పీరియన్స్ మాస్కెట్. ఓకే నైస్. అయితే నేను చెప్పా కదా కొంచెం హోంవర్క్ చేశానని. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోల్ మీరు చేశారు అని చెప్పేసి ఉంది, బట్ మీరు చేశారా? చేసిన తర్వాత ఎడిట్ లో పోయిందా? కాకపోతే నన్ను గుర్తుపట్టకపోవచ్చు, అది చెప్పాగా, నా రూపాలు మారుస్తూ ఉంటాను ఆడియన్స్ ఎంటర్టైన్. ఇప్పుడు ఆ లైక్ ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందా? ముందు కాదు, నాని చనిపోక ముందు సినిమాలో మ్మ్. సమంత వెంట పడుతున్నప్పుడు అది నన్ను సేమ్ నాకు ప్రతిసారి ఒక చిన్న జలక్ దొరుకుతుంది. వల్లి మేడం ఫోన్ చేసి రేపు షూట్ ఉంది, ఈగ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేద్దురా అన్నారు. మ్మ్. ఓకే మేడం క్యారెక్టర్ ఏంటి అని అడిగితే మా కో డైరెక్టర్ ఫోన్ చేస్తాడు నీకు, కానిస్టేబుల్ నేను ఇంతవరకే చెప్తా, మిగతాది కోరేడుతో మాట్లాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పారు. ఇంకా నేను నా ఓన్ ఇమాజినేషన్ స్టార్ట్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈగ, మనకు ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి. రాజమౌళి గారి సినిమా అనగానే మనకి ఇంకా ఎక్కువ thoughts, ఏం చేద్దాం, ఇంప్రెస్ నేను చేద్దాం ఇలా అనేది. పెట్టి ఇలా అంటున్నప్పుడు ఈగ మన లైట్ డైవర్ట్ చేస్తుందో నేను ఎక్స్పెక్టేషన్స్ ఏవో నడుస్తా ఉన్నాయి. మ్మ్. కట్ చేస్తే రామానాయుడు స్టూడియోలో సుదీప్ గారు, నాని గారు అండ్ సమంత, మ్మ్. వాళ్ళు ముగ్గురు వచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నేను. ఏంట్రా ఇది సడన్ గా వీళ్ళ మధ్యలో అంటే నాకు షాక్. ఒకటి సుదీప్ గారు అప్పటికే మంచి నోన్ ఆర్టిస్ట్, అవునవును, నాని అక్కడ స్టార్ కదా అక్కడ స్టార్. నాని గారికి అప్పటికి మంచి ఫామ్ లోకి వస్తున్నారు, సమంతకి అప్పటికి ఫస్ట్ సినిమా పడింది, కానీ కొత్త అమ్మాయి, నాకు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి సమంత. అందరికి ఇంపార్టెంట్ సినిమాలు అవి, ఆ. ఆర్క్ షిఫ్ట్ అవ్వడానికి. అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అవును. వీళ్ళ ముగ్గురు మధ్యలో నా కాంబినేషన్ అదేంటంటే, నాని సమంత వెంట పడుతూ వచ్చి బైక్ మధ్యలో రోడ్ మధ్యలో ఆపితే నేను వెళ్ళి ఆపాలి. ఆపి ఏంటి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నావు, ఇక్కడ చేయొద్దు అంటే, ఓ దట్ వాస్ యు. గీసాలు ఉంటాయి, అంత వెరైటీగా ఉంటుంది. కానీ నాన్నగారు గుర్తు పెట్టుకున్నారు ఇది. సో ఇది బండి మీద వచ్చి ఆయన ఆపితే ఆయన జరపాలి, నాని ప్రమోషన్స్ లో ఈ డీటెయిల్ అడుగుతాను. సో చలాన్ వేస్తా అని చెప్పేసి, తర్వాత సుదీప్ వచ్చి కార్ ఆపుతారు. అక్కడ కార్ ఆపినప్పుడు, సార్ బండి తీయండి సార్ ఇక్కడ నుంచి అంటే, కీస్ తీసి పడేస్తాడు, నువ్వు పెట్టుకోపో పార్క్ చేసుకోపో అని చెప్పేసి. సో ఇది సీక్వెన్స్ అన్నట్టు. దాన్ని ఏంటి తెలుగులో చెప్పాలి, మళ్ళీ తమిళ్లో చెప్పాలి. ఓకే, మనకు తమిళ్ మనకు రాదు, బబుల్ గమ్ వేసుకొని లేదు, డైరెక్ట్ లిప్పు ఇంత టైట్ క్లోజ్. బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, వెనకాల ఏదో స్క్రిప్ట్ పట్టుకొని నిలబడ్డారు టెలిప్రాంప్టర్ లాగా, కానీ మొత్తానికి ఫినిష్ చేసాము. ఎడిట్లో లాస్ట్ మన సుదీప్ గారితో చెప్పే అది సీక్వెన్స్ పోయింది, కానీ నానిగారితో ఉన్న సీన్ ఉంది. నేను ఇది ఎక్కడంటే నానిగారితో మాట్లాడుతున్నప్పుడు, భయ్యా ఇట్లా మా బాహుబలిలో చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు వచ్చారు ఒక రోజు, ఆ పలానా రోజు ఈ షూట్ జరిగిందంటే, అవును ఆ రోజు నేను చూడలేదు, కానీ నాకు గుర్తుంది ఈగలో చేసింది మాత్రం, అప్పుడే షార్ట్ మనం కలిసి కాంబినేషన్ చేసిందని గుర్తున్నాను. అమ్మాయి ఇది కాకుండా అది గుర్తుందిలే అనుకున్నాను నేను. సో దట్ వాజ్ ఎక్స్పీరియన్స్. నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.